దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తేలికపాటి సూక్ష్మ లక్షణాలతోనే కేసులు నమోదవుతున్నాయని, కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు ఏమైనా పెరిగే అవకాశం ఉందే? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. రోజుకి పెరిగిపోతున్న ఈ దేశంలో కరోనా ఈ పేరు వినగానే ప్రజల్లో భయాందోళన మొదలవుతుంది. సో ఇప్పుడిప్పుడే ఆ కరోనా పేరుని మర్చిపోతున్నారు. సో మళ్ళీ ఆ కరోనా విజృంభించడంతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారని చెప్పుకోవచ్చు. అసలు గతంలో మనకు ఏ విధమైనటువంటి ప్రభావం చూపించిందో ఈ కరోనా మళ్ళీ ప్రజెంట్గా అదే విధమైనటువంటి ప్రభావం చూపుతుందా? అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏర్పడినటువంటి ఈ వేరియంట్ వల్ల ప్రజలు గతంలో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ అదే తీరు మళ్ళీ కొనసాగుతుందా? అసలు ఈ వేరియంట్ వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ప్రజెంట్గా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? మరి మన హైదరాబాద్లో ఏమైనా కేసెస్ నమోదయ్యాయా? ప్రజెంట్గా డీహెచ్ఓ సార్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు సార్ కరోనా అంటే. సో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. సో ఏం చెప్తారు? అసలు ఈ కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం అంటారా? వైరస్ కొత్తగా వచ్చినప్పుడు 2019-20లో వచ్చింది. వైరస్ వచ్చి దాదాపుగా అందరికీ ఎఫెక్ట్ చేసింది. అంటే పాండమిక్ నేచర్ ప్రజెంటేషన్ ఉండింది అప్పుడు. సో ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత 1-2 సార్లకి 3 సార్లకి అది ఇన్ఫెక్ట్ చేసి యాంటీబాడీ అనే రియాక్షను శరీరంలో జరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ శరీరంలో ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది. ఒకటి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది. రెండో విషయం ఏమిటి? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించింది. వ్యాక్సినేట్ చేసుకున్నారు, అందరం కూడా వ్యాక్సినేట్ అయి ఉన్నాము. మూడో విషయం ఏమిటి? ఇప్పుడు యాంటీబాడీ రియాక్షను, వ్యాక్సినేషను, ఇదంతా కూడా ఒకదానికి సంబంధించింది. అంటే ఇమ్యూనిటీ శరీరంలో డెవలప్ అయి ఉంది. సో ఇమ్యూనిటీ వచ్చిందంటే ఈ వైరస్ మళ్ళీ కనుక ఇన్ఫెక్ట్ చేస్తే దానికి ఎదుర్కొనే శక్తి శరీరంలో ఉంది. దాన్ని ఎండెమిసిటీ అని ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఎండెమిసిటీ అంటే దిస్ ఇన్ఫెక్షన్, దిస్ వైరస్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అని అర్థం. సో కొత్తగా వచ్చినప్పుడు ఉన్న లక్షణాలు, వ్యాధి తీవ్రత ఇప్పుడు లేదు. అంటే సైంటిస్ట్ కానీ, WHO కానీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చెప్తుంది. ఇది మనమందరం కూడా సైన్స్ పరంగా ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2 years చూసేస్తే, లాస్ట్ ఇయర్ COVID-19 ఉనికి అవపడలేదు. అంతకుముందు సంవత్సరం కొన్ని కేసులు మాత్రమే వచ్చినాయి. సో ముఖ్యంగా నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, వైరస్ ఒకసారి సమాజంలో ప్రపంచం మొత్తంలో వచ్చింది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కారణాల దృష్ట్యా కొన్ని వేరియంట్స్ అప్పుడప్పుడు అవపడుతుంటాయి. ఇది నార్మల్గా జరిగే, శాస్త్రీయంగా ఇది నార్మల్గా జరిగే తంతు. సో దీనికి దయచేసి ఒకవేళ కనుక సిమ్టమ్స్ ఒక సివియారిటీ ఎక్కువ ఉంటే అప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపేర్డ్నెస్ మనం ఉంటాం. మనం మొదటి నుంచి కూడా ఇప్పుడు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, HR కానివ్వండి మనకు ఉంది. కొత్తగా వచ్చిన వైరస్ ఏదైతే ఉందో అది కొంచెం కొత్తగా ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి లక్షణాలు కొంచెం సివియర్గా ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉండింది. ఇప్పుడు మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్, ఇది ఇంపార్టెంట్. అంటే సాధారణ జలుబు, సాధారణ కాఫ్, సాధారణ థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, హెడేకు, జ్వరం. అంటే మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చినా 1 week తీసుకుంటుంది, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా 1 week తీసుకుంటుందని మనకందరికీ తెలుసు. సో ఆ విధంగా చూస్తే అది కూడా ఒకటి సైంటిఫిక్గా నిజం. రెండవది ప్రజెంటేషన్ ఆఫ్ ఇల్నెస్, మైల్డ్ ఫామ్. సో సాధారణంగా ఫ్లూ లెక్క వచ్చి వెళ్ళిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఒకటి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా తయారై ఉండి ఇంకా కావాల్సినవి కూడా తయారు చేసుకుంటాము. సో ఆ ప్రిపేర్డ్నెస్తో ఉంటాము. రెండవది వార్తలు, సో మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ప్రజలు చూసినప్పుడు దయచేసి ఇవి మీరు మనసులో పెట్టుకోండి. ఇది సాధారణమైన ఇన్ఫెక్షను, మైల్డ్ ఫామ్ ఆఫ్ ఇన్ఫెక్షను, ప్రజెంటేషన్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. సార్ మీరు ఇంత చెప్తున్నారు, భయాందోళనకి గురి కావద్దు, ధైర్యంగా ఉండండి.
సామాజిక దూరం పాటిస్తే ఈ వైరస్ ఏదైనా సరే మనం కొట్టి పాడేయచ్చు అని. కానీ చాలా వరకు కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో కొంతమంది ఎవరైతే గతంలో వ్యాక్సినేషన్ వేసుకోలేదో అలాంటి వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి కొన్ని హాస్పిటల్స్ని సంప్రదిస్తున్నారు. మరి వ్యాక్సినేషన్ గతంలో వేసుకున్నటువంటి వాళ్ళకి ఈ కరోనా వైరస్ అనేది పాజిటివ్ రాదంటారా? ఒకవేళ వచ్చిన వాళ్ళు ధీటుగా దాన్ని ఎదుర్కొంటారా? ఒకటి, ఆల్రెడీ మనం వ్యాక్సిన్ తీసుకున్నాము, వ్యాక్సిన్ ప్రభావము తర్వాత యాంటీబాడీ అనేది శరీరంలో ఉంటుంది. సపోజ్ కొత్త వేరియంట్స్ వచ్చినా కూడా ఆ మార్పులతోటి కూడా ఆ యాంటీజెన్ యాంటీబాడీ తప్పనిసరి జరుగుతుంది. సో మనకు ఆందోళన చెందాల్సిన విషయం ఎందుకు లేదు అని అంటే, ఈ ప్రజెంటేషన్స్ ఆల్రెడీ మనకి ఈ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా మైల్డ్గా ఉంది, దాని తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కొందరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారెవరు? ఇప్పుడు సీనియర్ సిటిజన్స్, దోస్ హూ ఆర్ అబవ్ 60 years, దే మస్ట్ బి వెరీ కేర్ఫుల్. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, లివర్ డిసీజెస్ ఆర్ క్యాన్సర్స్. సో ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసుకోవచ్చు, కరోనా వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది భయపడుతున్నారు. భయంతో వాళ్ళు సతమతం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసాం. సో ప్రజలు భయపడద్దు, కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు. అలాగే సోషల్ డిస్టెన్స్తో పాటు సో బయట పబ్లిక్ వైజ్గా తిరిగినప్పుడు కాస్త ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, ఇలా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఎలాంటి భయం కూడా అవసరం లేదంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఎవరు కూడా ప్రజలు భయపడద్దు అని చెప్తూ కూడా ఇటు శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.